నమస్కారం. మీరిప్పుడు చూస్తున్నది హైదరాబాద్ వరంగల్ హైవే పక్కన గట్కేసర్ మండలంలోని యానంపేట గ్రామంలో వెలిసిన ప్రాచీన శ్రీ రంగనాథ స్వామి ఆలయం. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిశారు అని స్థల పురాణం చెబుతుంది. అంటే మానవులు చెక్కలేదు, తానే స్వయంగా ప్రకటించిన విగ్రహం. గర్భగుడిలోకి వెళ్ళగానే మనకు కనిపిస్తున్నది అనంత శేషునిపై శయనముద్రలో శాంతంగా పడుకున్న శ్రీ రంగనాథుడు. బంగారు కవచం, వైజయంతి మాల, కిరీటంతో వెలుగుతున్న స్వామివారు ప్రక్కన శ్రీదేవి భూదేవి అమ్మవార్లు, చుట్టూ దీపకాంతులు, అలంకారం. ఈ దర్శనంతో మనసుకి వెంటనే ప్రశాంతత కలుగుతుంది. ఆలయం ద్రావిడ శిల్పశైలిలో నిర్మించారు. లోపల నీలిరంగు సీలింగ్, పసుపు రంగు అద్దులు, నేలంతా గ్రానైట్స్తో షైనింగ్గా ఉంది. స్వామివారి ప్రతిబింబం కింద స్పష్టంగా కనిపిస్తుంది. రెండు వైపులా తలుపులు తెరవగానే దర్శనం, గోపుర కలశం కనిపిస్తుంది. ఉదయం 6 గంటలకే హారతి మొదలవుతుంది. ఈ క్షేత్రం స్వయంభు కావడం వల్ల చాలా శక్తివంతమైనదని భక్తుల నమ్మకం. రోగాలు, అప్పుల బాధ, మానసిక ఆందోళనలు స్వామివారిని దర్శించి కోరుకుంటే తీరుతాయని పెద్దలు చెప్తారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చాలా విశేషం. బ్రహ్మోత్సవాలలో రథోత్సవం కూడా ఇక్కడ చేస్తారు. ఈ ఆలయంలో రంగనాథుడు ఒక్కడే కాదు, శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ప్రత్యేక సన్నిధిలో ఉన్నారు. గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. మెట్లు ఎక్కిన తర్వాత పూజా సామాగ్రి పెట్టుకోవడానికి స్థలం ఉంది. ఎడమవైపు స్టీల్ రైలింగ్, పూల మోపు ఇక్కడ పెట్టుకోవచ్చు. రష్ చాలా తక్కువగా, ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. సిటీకి దగ్గరగా ఉన్న ఈ అద్భుత క్షేత్రాన్ని ఈ వీకెండ్లో తప్పకుండా దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ పేరు రోనిత్ ఏర్వాలా వ్లాగ్స్. జై శ్రీరామ్.